ఉద్యోగం కోసం సొంత ఊరిని వదిలి ఎక్కడెక్కడికో వెళ్ళి ఒత్తిడితో పనిచేయడం కంటే ఏదైనా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయడం మేలని ఆలోచించే వారి సంఖ్య పెరుగుతోంది. కుటుంబానికి రోజు తగిన సమయం కేటాయించుకుని ఒత్తిడి లేకుండా నిలకడైన ఆదాయ మార్గం కోసం మీరు అన్వేషిస్తుంటే ఈ బిజినెస్ చేయండి. ఇంటి దగ్గరే ఉంటూ ఆదాయం పొందాలనుకునేవారే కాదు, మీ జాబ్ వదులుకోకుండా పార్ట్ టైమ్గా కూడా ఈ వ్యాపారం చేసుకోవచ్చు. పెట్టుబడి ఖర్చు కేవలం ₹1000. ఇంత తక్కువ మొత్తంలో చేయగలిగే బిజినెస్ ఈ కాలంలో ఇది ఒక్కటే తెలుసా? ఆల్ టైమ్ డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్ ఐడియా గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. బిజినెస్ చేయాలనే కోరిక చాలామంది మనసులో అణిచేసుకోవడానికి గల ప్రధాన కారణం పెట్టుబడి సమకూర్చుకోలేమని భయం. తీరా అప్పో సప్పో చేసి వ్యాపారంలో నష్టం వస్తే ఎలా అనే సందేహం. అందుకే ఈ రెండు భయాలు లేకుండా మీరు ఫుడ్ బిజినెస్ చేసుకోవచ్చు. వామో, ఫుడ్ బిజినెస్ అంటే పని చేసేందుకు పెట్టుబడి కావాలి కదా అనే డౌట్ మీకు రావచ్చు. వ్యాపారం చేయడానికి ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు మనుషులున్నా చాలు. అది కనీసం రోజుకు 3 గంటలు కేటాయిస్తే ప్రతి నెల మినిమం 30,000 ప్రాఫిట్ వరకు తెచ్చుకోవచ్చు. అదే చిప్స్ వ్యాపారం. ఫుడ్ అండ్ క్యాటరింగ్ విభాగంలో బంగాళాదుంప చిప్స్ వ్యాపారానికి ప్రస్తుతం ఎక్కడలేని డిమాండ్ ఉంది. పిల్లల నుంచి పెద్దల వరకు అంతా ఈ స్నాక్స్ని చాలా ఇష్టంగా తింటారు, మనకు తెలుసు. బయట అమ్మే ప్యాకెట్ చిప్స్ కంటే ఇంట్లో తయారు చేసిన ఆలూ చిప్స్ అంటే మరింత ఆసక్తి చూపిస్తారు. ఈ మధ్య ఫ్రెష్ ఫ్రైడ్ హాట్ చిప్స్ ట్రెండ్ ఊపందుకుంటుంది. కాబట్టి ఈ వ్యాపారంలో మార్కెటింగ్ చేసుకోవడం చాలా సులభం. కనీసం 1000 నుంచి 3000 రూపాయలు పెట్టుబడి పెడితే చాలు. అది కూడా మొదట్లోనే పెడితే కేవలం ₹850 ఇన్వెస్ట్ చేయండి చాలు. ఈ మెషిన్ కోసం ఎక్కువ స్థలం, కరెంట్ కూడా ఖర్చు అవసరం లేదు. చాలా వేగంగా దీని ద్వారా ఎక్కువ మొత్తంలో చిప్స్ తయారు చేయొచ్చు. మీరు చేయాల్సిందల్లా మంచి నాణ్యత గల నూనె వాడి రుచిగా చిప్స్ తయారు చేయడమే. నాణ్యత, ప్యాకేజింగ్, మార్కెటింగ్ మీద దృష్టి పెడితే ఆటోమేటిక్గా బిజినెస్ పికప్ అవుతుంది. ఎందుకంటే చిప్స్ ప్రతి ఒక్కరికి బాగా నచ్చలే పాపులర్ స్నాక్. తగినంత ప్రచారం చేసుకుంటే క్రమంగా డిమాండ్ పెంచుకుని వ్యాపారం అద్భుతంగా నడుస్తుంది. పెట్టుబడి ఖర్చు 3000 వరకు ఉంటుంది. ప్యాకెట్ ఉత్పత్తి ₹10 నుంచి ₹20. ప్యాకెట్ యొక్క అమ్మకపు ధర ₹20 నుంచి ₹50. ప్యాకెట్ అంటే ఒక్కొక్క ప్యాకెట్కి లాభం ₹10 నుంచి ₹30 వరకు మనం ఈజీగా సంపాదించేటువంటి అవకాశం ఉంది. మరోపక్క చాలామంది వ్యాపారం చేయాలనుకుంటారు కానీ పెద్ద మొత్తంలో పెట్టుబడి లేక వెనకడుగేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో చాలామంది మహిళలు కూడా ఈ రకంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలంకరణ వస్తువులు ఇంటి అందాన్ని పెంచుతాయి. ప్రస్తుతం మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉంది. కాబట్టి పెయింటింగ్లు, విగ్రహాలు, ఫ్లవర్ వాజులు వంటి అలంకరణ వస్తువులు తయారు చేయవచ్చు. పండుగలు, పెళ్లిళ్ళు, ఫంక్షన్స్, పూజల సమయంలో వీటిని ఎక్కువ ధర కొనుగోలు చేస్తారు. ఈ వ్యాపారానికి 2000 నుంచి 5000 వరకు పెట్టుబడి సరిపోతుంది. నెలకి 20,000 నుంచి 30,000 వరకు సంపాదించవచ్చు. సహజ మూలికలతో హెయిర్ ఆయిల్స్, ఫేస్ క్రీమ్స్, పౌడర్ వంటి వాటిని ఇంట్లోనే తయారు చేసి విక్రయించవచ్చు. సహజ ఉత్పత్తులకు ఎప్పుడూ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఒకసారి కస్టమర్కి మీ ప్రోడక్ట్ నచ్చితే మీరు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం ఉండదు. ఈ వ్యాపారానికి పెట్టుబడి 3000 నుంచి 7000 సరిపోతుంది. ప్రతి వస్తువు మీద 40% వరకు లాభం వస్తుంది. ప్రస్తుతం చాలామంది రకరకాల కారణాలతో బయట ఫుడ్స్ ఎక్కువగా తింటున్నారు. కాబట్టి పిండి పదార్థాలు, కేక్స్, బిస్కెట్లు, పచ్చళ్ళు వంటి వాటిని ఇంట్లోనే తయారు చేసి అమ్మొచ్చు. ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకోవచ్చు. ఈ వ్యాపారానికి పెట్టుబడి 10,000 నుంచి 20,000 అవుతుంది. నెలకి ₹40,000 వరకు సంపాదించుకోవచ్చు. మీరుండే ప్రాంతంలో ఎక్కువగా డిమాండ్ ఉండే వస్తువులను ఎంచుకుని వాటిని హోల్సేల్లో కొని రిటైల్గా అమ్ముకోవచ్చు. అయితే వస్తువును బట్టి ఆదాయం మారిపోతూ ఉంటుంది. ఈ వ్యాపారానికి 5,000 నుంచి 15,000 వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. నెలకి 30,000 వరకు సంపాదించుకోవచ్చు.